ప్రముఖ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె శ్రీమతి గాయత్రి హఠాన్మరణం పలువురిని దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. సినీ, రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఇక గాయత్రి మరణంపై రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర 30 సంవత్సరాలుగా పర్సనల్ సెక్రటరీగా వర్క్ చేసిన నాగరాజు పలు విషయాల్ని వెల్లడించారు. 3 రోజుల నుంచి గ్యాస్ ట్రబుల్గా ఉందని గాయత్రి చెప్పడంతో హాస్పిటల్లో చూపించాం. దాంతో ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. కానీ మళ్ళీ ఎక్కువగా రావడంతో నొప్పిని భరించడం నా వల్ల కాదని గాయత్రి చెప్పడంతో హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. డాక్టర్స్ చెక్ చేసి గ్యాస్ ట్రబుల్తో పాటు కార్డియాటిక్ అటాక్ అయ్యిందని, మల్టిపుల్ ఆర్గానిక్స్ ప్రాబ్లం కూడా వచ్చిందని చెప్పారు. దాదాపుగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి 1 గంట దాకా ట్రీట్మెంట్ చేశారు. కానీ పరిస్థితి చేయి దాటిపోవడంతో చనిపోయింది. గాయత్రికి ఫస్ట్ నుంచి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఒంటి మీద చిన్న సర్జరీ కూడా లేదు. ఎవరు ఊహించిన విధంగా సడన్గా చనిపోయింది. బంధువులందరికీ విషయం చెప్తుంటే వాళ్ళు కూడా మొదట నమ్మలేదు. తన కూతురు ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు రాజేంద్ర ప్రసాద్ గారు ఆమెతో మాట్లాడట్లేదు అన్న మాటలను తన సెక్రటరీ కొట్టిపారేశారు. కొడుకు కన్నా కూతురంటేనే ఆయనకు పంచ ప్రాణాలు. ఆమె ప్రేమను ఆయన ఒప్పుకోలేనందుకు ఆమె బయటికి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో ఓ సాధారణ వ్యక్తికి ఎలా కోపం వస్తుందో అంతే కోపం వచ్చింది. కానీ తన గారాల కూతురు మీద ఉన్న ప్రేమ ముందు ఆ కోపం ఎన్నో రోజులు లేదు. కేవలం 2 రోజుల్లోనే దగ్గర చేసుకున్నారు. వాళ్ళకు దగ్గరలోనే 3 కోట్లు పెట్టి ఓ బంగ్లా కొన్నారు. రోజు భోజనం రాజేంద్ర ప్రసాద్ గారి ఇంటి దగ్గర నుంచే వెళ్ళేది. మనవరాల్ని వదిలిపెట్టి అసలు ఉండేవారు కాదు. తన కూతుర్లో అమ్మను చూసుకునే రాజేంద్ర ప్రసాద్ గారికి ఇలా జరగడం చాలా ఘోరం అంటూ సెక్రటరీ కన్నీటి పర్యంతమయ్యారు.